ఊరందరిది ఒక దారైతే నాది మరో దారి అన్నట్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో పెట్టింది పేరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఏకపక్ష నిర్ణయాలతో ప్రపంచానికి కొరకరాని కొయ్యగా మారుతున్నారాయన. కానీ జనగామ జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం అగ్రరాజ్యాధినేతను దైవంగా కొలుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతని పేరు కృష్ణ. అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు వీరాభిమాని. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్న స్వస్థలం. అమెరికా దేశాధినేత ట్రంప్ అంటే కృష్ణకు వల్లమాలిన అభిమానం. ట్రంప్ వివరాలు అడిగిందే తడవుగా గంటల తరబడి చెప్పేస్తాడు. ట్రంప్ నకు సంబంధించిన సమాచారాన్ని దినపత్రికల్లో క్షుణ్ణంగా చదువుతాడు. ట్రంప్ పై మక్కువ పెరిగి ఏకంగా ఇంట్లో ఫోటో పెట్టి పూజలు చేస్తున్నాడు. దేవుడికైనా దండం పెట్టడం మర్చిపోతాడేమో కానీ ట్రంప్ ని కొలవడం మాత్రం మానడు. నేను ప్రతిరోజు ఆయన న్యూస్లో కానీ పేపర్లో కానీ మీడియాలో కానీ నేను ప్రతిరోజు ట్రంప్ అనే వార్త వచ్చిందంటే చూస్తూనే ఉంటాను. ఆయన యొక్క ఏం చేస్తున్నాడు ఏంటిది అనేది ప్రతిరోజు వింటూనే ఉంటాడు. పేపర్ కానీ ఏ చిన్న ట్రంప్ అని అవపడితే మాత్రం చదువుతూనే ఉంటాను. ఆయనకు ఎప్పటికీ నేను పూజలు చేస్తూనే ఉంటాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చురుకుదనం, ముక్కు సూటిగా మాట్లాడుతుంటాడు. మళ్ళీ డేరింగ్ డాషింగ్ మనిషి. ఆయనే ఒకే తీరుగుంటాడు. ఆయన మాట ఆయనదే వేదం. కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా కృష్ణ పూజకు పరిమితులు లేవు. రోజు గంటన్నర పాటు ట్రంప్ సేవలో నిమగ్నమవుతాడు. ఇంట్లో, మేడ మీద, ఆరు బయట, పొలం దగ్గర భక్తిపూర్వకంగా పూజలు చేస్తాడు. జలాభిషేకం చేస్తాడు. ఎక్కడికెళ్లినా ట్రంప్ ఫోటోను వెంట తీసుకెళ్తాడు. సెల్ ఫోన్ పైన స్క్రీన్ సేవర్ గా ట్రంప్ ఫోటోనే ఉంటుంది. తన అభిమానాన్ని తెలుసుకున్న అమెరికా అధినేత వెంటనే స్పందించి ట్వీట్ చేశారని కృష్ణ తెలిపాడు. దేవుడి కన్నా మిన్నగా భావించే ట్రంప్ తనకు ట్వీట్ చేయడం తన అదృష్టమని, ఆనందానికి హద్దుల్లేవని అంటున్నాడు. నేను డొనాల్డ్ ట్రంప్ గారికి ఫోటోలు పెడుతున్నాను. ఫోటోలు పెడుతుంటే ఆయన కామెంట్లో ఇది పెట్టాడు: వందలాది కోట్లలో కృష్ణ నా ప్రాణ స్నేహితుడు అని అన్నాడు. దానికి నేను సంతోషం అంటే అసలు మాట కూడా రావట్లేదు నాకు. ఎందుకంటే అంత పెద్ద మనిషి నా గురించి రాసిండంటే నేను చాలా ఆనందపడుతున్నాను. నేను ఆశించేదంతా ఒకటే, మన భారతదేశానికి మంచి గుర్తింపు ఉండాలి. మనోళ్ళంటే అభిమానం అనేది కలగాలి ట్రంప్ గారికి. భారత్, అమెరికా దేశాల మధ్య ఎల్లప్పుడూ సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటూ ట్రంప్ ను ఆరాధ్య దైవంగా భావిస్తున్నాడని కృష్ణ స్నేహితులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ట్రంప్కి పూజలు చేస్తున్నాడు. మేము కూడా ఆశ్చర్యపడాం, ఎందుకు చేస్తున్నారు అట్లా అంటే, ఏ లేదు, భారత్ అమెరికా మన ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అక్కడ మంచిగా చూసుకోవాలని చెప్పేసి, మన వాళ్ళు అక్కడ క్షేమంగా ఉండాలి, మంచి స్టడీ, మంచి కోఆపరేట్ వాళ్ళ సహకరించాలని చెప్పేసి, మన ఇండియన్స్ని బాగా సహకరించాలని చెప్పేసి అతను పూజలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. చాలామంది చాలా దేవుళ్ళని పూజిస్తుంటారు. నాకు మటుకు నాకు ట్రంపే దేవుడు అంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇండియా అమెరికా సంబంధాలు, సత్సంబంధాలు బాగుపడాలని, దాంతోపాటు అక్కడ ఉన్న తెలుగువారు కానీ ఇండియన్స్ కానీ అందరూ క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకని అతన్ని పూజిస్తున్నాను అంటాడు. ప్రాణం కన్నా మిన్నగా భావించే ట్రంప్ నకు త్వరలోనే గ్రామంలో ఓ ఆలయం నిర్మిస్తానని కృష్ణ చెబుతున్నాడు. అందుకోసం ఏర్పాట్లు మొదలు పెట్టానని అంటున్నాడు.